వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నందమూరి భార్గవరామ్. అసలు నందమూరి భార్గవరామ్ ఇప్పటి వరకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వకముందే ఎక్కడైతే భార్గవరామ్ కనిపిస్తాడో, అంటే ఒక ఈవెంట్‌లో గానీ, ఏదైనా పూజా ఫంక్షన్‌లో గానీ, ఎక్కడైనా ఎయిర్‌పోర్ట్‌లో గానీ ఇలా కనిపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కావచ్చు, నందమూరి ఫ్యాన్స్‌లో కావచ్చు ఎక్కడో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఫ్యాన్స్ కూడా భార్గవరామ్ చేసే అల్లరి గానీ, అతను చేసే వీడియోలు గానీ అసలు చాలా వైరల్ అయిపోతుంటాయన్నమాట. రీసెంట్‌గా ఎన్టీఆర్ గారు అండ్ ఫ్యామిలీ తోటి దుబాయ్ ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో మీరు చూడొచ్చు. భార్గవరామ్ చేసిన అల్లరి కావచ్చు, ఎన్టీఆర్ గారికి కూడా ఏదో ఎయిర్‌పోర్ట్‌లో ఆయనే చెప్తున్నారనమాట. అంటే ఫాదర్‌కి, అంటే జనరల్లీ ఎన్టీఆర్ గారే అందరికి ఏదో చెప్తూ ఉంటారు. అలాంటిది భార్గవరామే ఎన్టీఆర్ గారికి ఏదో చెప్తున్నారనమాట. ఫస్ట్ నుంచి కూడా చూస్తుంటే భార్గవరామ్ అంటే అల్లరి గానీ, ఆయన ఎక్కడ కనిపించినా కూడా ఒక తెలియని ఆ ఇది ఉంటుంది. అంతేకాకుండా నందమూరి ఫ్యాన్స్‌లో కావచ్చు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, భార్గవరామ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు ఇప్పటి నుంచే. అండ్ రీసెంట్‌గా ఒకటి 'సింహాద్రి' రిలీజ్ చూడొచ్చు. బెంగుళూరులో ఏస్తే దాంట్లో ఒక పూజ ఫంక్షన్‌లో వచ్చిన ఒక వీడియోని, అంటే భార్గవరామ్ ఒక వీడియోని స్క్రీన్ మీద వేస్తే అసలు మొత్తం థియేటర్ మొత్తం అసలు మామూలు అరుపులు కాదు. ఎలా అయితే నందమూరి 'తారక రామారావు' గారిని చూస్తే ఎలా అనిపిస్తుందో, ఎన్టీఆర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుందో, బాలకృష్ణ గారు ఇలా వీళ్ళందరిని చూసినప్పుడు ఎలాంటి యుఫోరియా కలుగుతుందో, భార్గవరామ్‌ని చూస్తే కూడా అలాంటి యుఫోరియానే వాళ్ళందరికి కలిగిందంట అక్కడ. అంటే చాలామంది అక్కడ చూసిన వాళ్ళు మనకు చెప్పింది. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు నిన్న ఎన్టీఆర్ గారితోటి ఎయిర్‌పోర్ట్‌లో వీడియోలో కూడా చూస్తే భార్గవరామ్ ఒక బ్లూ టీ షర్ట్ ఏసుకొని వాళ్ళ నాన్నకే ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చూసినప్పుడు లైక్ ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు కలిసినప్పుడు ఒక ఫంక్షన్‌లో కూడా భార్గవరామ్ చేసిన అల్లరి అక్కడ మీకు కనిపిస్తదనమాట చైర్స్‌లో కూర్చున్నప్పుడు. అండ్ రీసెంట్‌గా నార్ని నితిన్ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా భార్గవరామ్ చేసిన అల్లరి గానీ, సో ఇలాంటి వీడియోస్ అన్నీ మనకి, అంటే ఇప్పటివరకు ఏంటంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడు రాలేదు. బట్ మొన్న రీసెంట్లీ 'సింహాద్రి' రిలీజ్‌లో జస్ట్ ఒక ఫోటో అలా వేయగానే ఒక మాస్ యుఫోరియా లాగా అసలు ఫుల్ వైరల్ అయిపోయిందనమాట. బట్ చాలామంది నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, భార్గవరామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇంకొక 2 మంత్స్‌లో భార్గవరామ్ బర్త్‌డే కూడా ఉంది. అండ్ అంటే మనకి చిన్నప్పుడు అంటే ఎన్టీఆర్ గారు ఎలా అయితే 'బాలరామాయణంలో' ఒక ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇలా ఇచ్చారో, అలా భార్గవరామ్ కూడా వస్తే బాగుండు, భార్గవరామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వస్తే బాగుండని చెప్పి చాలామంది అభిమానులు కోరుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అభయ్ గానీ, భార్గవరామ్ గానీ వాళ్ళలో చూస్తే ఒక 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 చిన్న నాటీనెస్ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మంచిగా ఉంటుందనమాట. అభయ్ చాలా తక్కువ వీడియోస్‌లో కనిపిస్తుంటాడు. అంతా అంటే కొంచెం అల్లరి ఇదంతా చాలా తక్కువ అనిపిస్తుంది. బట్ భార్గవ్‌ని చూస్తే మాత్రం డెఫినెట్‌లీ ఏదో ఒక రోజు ఇండస్ట్రీకొచ్చి అతను కూడా అతన్ని ప్రూవ్ చేసుకునే రోజులు తొందరలోనే రాబోతుంది అన్నట్టు అనిపిస్తుందనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు చూసినప్పుడు డెఫినెట్‌లీ ఒక నెక్స్ట్ తరంలో కాబోయే హీరో అని చెప్పి మనకి కమెంట్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కనిపించినా కూడా భార్గవరామ్ అయితే ఆ యుఫోరియాని తీసుకొస్తాడనమాట. డెఫినెట్‌లీ భార్గవరామ్‌ని కూడా అంటే మనం తొందరలో చూడాలి అని మీరెంత కోరుకుంటున్నారో నేను కూడా అంతే కోరుకుంటున్నాను అనమాట. ఎక్కడైనా రీసెంట్‌గా ఆయన కనిపించిన వీడియోస్ అన్నిట్లో ఆ మ్యాజిక్ కనిపిస్తుంది. సో అందుకే నందమూరి అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, భార్గవరామ్ ఎంట్రీ కోసం కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే భార్గవరామ్ కనిపించినప్పుడల్లా చిన్న చిన్న చేసే అల్లర్లు కావచ్చు, ఇవన్నీ చాలా నచ్చుతాయి అందరికీ. సో ఎన్టీఆర్ గారు ఎలా అయితే బాలరామాయణంలో కనిపించారో, అలా మన భార్గవరామ్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తే బాగుంటుందని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. అండ్ అంతేకాకుండా నేను కూడా ఉన్నాను అనమాట. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.